యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళాలి అంటే నేను వెళ్ళాలి. తప్పదు కదా. ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఎప్పటికీ రాలేను. రాలేకపోతే నేను అక్కడ బ్రతకలేను. మీరు నా ప్రాణం నాన్న. ఇక్కడుంటే ఎప్పటికైనా మీకు దగ్గర అవుతానన్న నమ్మకం ఉండేది. అక్కడికి వెళ్తే ఎప్పటికీ మీకు దూరం అవుతానన్న భయం నన్ను ఆపేస్తోంది. నేనేం చేయాలి? దయచేసి ఈ పెళ్ళ ఆపేయండి నాన్న. మీరు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, నేను మాత్రం మీ కళ్ళెదురుగానే ఉండాలి. ఏ నాటికైనా మీలో మార్పు వస్తుందన్న నమ్మకంతోనైనా నేను బ్రతకగలను. కానీ ఏ నాటికి తిరిగి రాలేని చోటికి మాత్రం నేను వెళ్ళలేను. ఇంత దాకా వచ్చాక ఇలా చెప్తున్నందుకు కోపగించుకోకండి. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంతకంటే నేనేమీ చెప్పలేను నాన్న, ఇంకేమీ చెప్పలేను. హలో హలో, ఒక్క నిమిషం అరవింద్, ఎయిర్పోర్ట్లో సరిగ్గా వినిపించట్లేదు. ఇప్పుడు చెప్పు అరవింద్. అవును, మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం. ఇవాళ లగ్నపత్రిక రాయించుకోబోతున్నాం. అందుకే ఇవాళ అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాను. ఈ రోజు నుంచి కొంచెం బిజీగా ఉంటాను. ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే మా రాజుకి అప్డేట్ చేయండి. ఉంటాను. నాన్నకి చెప్పాల్సిందంతా చెప్పాను. ఆయన ఆలోచనలో పడ్డట్టున్నారు. అందుకే ఎప్పట్లా కోపం తెచ్చుకోలేదు. మమ్మీ, మొత్తం రికార్డ్ చేశాను. మామయ్య రూపుతో చెప్పిందంతా ఇందులో రికార్డ్ చేశాను. కానీ వినాల్సినవి మామయ్య వినలేదని పాపం రూపకి తెలీదు. వినేసుంటే మనం చెడగొట్టాల్సిన అవసరం లేకుండా ఈ సందర్భం బాగా కలిసొచ్చేది. పోన్లే, పెళ్లిలో ఎప్పుడో ఒకప్పుడు దీన్ని మనం ఆయుధంగా ఉపయోగించుకుందాం. అక్క, నువ్వేంటక్క ఇక్కడే ఉన్నావు? సౌదామిని వాళ్ళు వచ్చినట్టున్నారుగా. వచ్చారు తమ్ముడు. మరి రా, నీ మేనకోడలు పెళ్ళి ప్రతిదీ నువ్వే ముందుండి జరిపించాలి. అలాగే తమ్ముడు, పద. పెళ్లి కూతురు తండ్రి ఆలస్యంగా వస్తే ఎలా? పెళ్లి కొడుకు తల్లి పేచీలు పెట్టే రకం కాదు కదా. ఇంకా నా కోడలు రాలేదే. నేనెళ్ళి తీసుకొస్తానండి. వస్తుందంటావా మమ్మీ? ముందుగా ఏం జరుగుతుందో తెలీదు కదా. ఈ పెళ్ళి ఆగిపోతుందన్న ఆశతోనే వస్తుందనుకుంటా. ఈ మాటలన్నీ మీ మామయ్య విన్నాడనుకుంటోంది కదా. వీళ్ళు గుసగుసలాడుకుంటున్నారంటే ఖచ్చితంగా మళ్ళీ ఏదో ప్లాన్ చేసే ఉంటారు. చెప్తా. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు పిన్ని? ఏం మాట్లాడుకోవటం లేదే. నాన్న సీరియస్గా ఉన్నారా? అబ్బే లేదమ్మా, ఆ కంకణం దొరికిన తర్వాత కూల్ అయిపోయారు కదా. అందుకు కాదు పిన్ని, వచ్చిన వాళ్లతో ఇంకేమీ మాట్లాడడం లేదా? నాన్నగారు రాగానే నన్ను నీ దగ్గరికి పంపించారు తీసుకురమ్మని. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా? ఏమైందమ్మా? ఏం లేదు పిన్ని. సరే రామ్మా. అదిగో అమ్మాయి వచ్చింది. హాయ్. హలో. అంత డల్గా ఉన్నావేంటమ్మా? పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ మీ నాన్నను వదిలి వెళ్ళాలంటే దిగులుగా అనిపిస్తుందా? మా సూర్య అంతా చెప్పాళ్లే, అందరూ నవ్వుకున్నాం. నా బాధ చెప్తే అది కామెడీలా అనిపించిందా?
ప్రతి ఆడపిల్ల పుట్టిల్లు వదిలి వెళ్ళాలంటే అలానే భయపడుతుంది. నీకలాంటి భయమేం అవసరం లేదులే. మేం కూడా నిన్ను బాగా చూసుకుంటాం. నాన్నేవి చెప్పడం లేదేంటి? నేనంత చెప్పినా ఏమీ తెలియనట్టున్నారేంటి? పంతులు గారు, మంచి ముహూర్తం పెట్టండి. టైము అది బాగా ఉండేలా చూసి లగ్నపత్రిక రాయండి. అలాగేనయ్యా. ఇదేంటి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినా నాన్న అసలు పట్టించుకోవడం లేదు. నా బాధను అర్థం చేసుకోలేదా? నన్ను శాశ్వతంగా వదిలించుకోవాలని చూస్తున్నారా? అయితే ఈ పెళ్లి ఆగిపోవడం అనేది కల్లో కూడా జరగదు. పెళ్ళికొడుకు పేరు, తల్లిదండ్రుల పేర్లు, వారెక్కడి వాస్తవ్యులు అన్నీ వివరంగా రాశారు. కానీ మీ ధర్మపత్ని పేరు లేదు. కన్యాదాతల పేర్లు రాయాలి కదా. కన్యాదానం చేసేది నా తమ్ముడు మరదలు. ప్రతాప్ చంద్రదేవ్, సుమలత అనే పేర్లు రాయండి. అలాగేనయ్యా. ఆహ్వానించే వారి పేరు దగ్గర నా పేరు మాత్రమే రాయండి. అలాగేనయ్యా. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శుభకృత్ నామ సంవత్సరం మాఘమాసం ఫిబ్రవరి 2వ తారీఖు ఉదయం 8:30 కైకలూరి విజయేంద్ర గారు సౌదామినుల ఏకైక సుపుత్రుడు చిరంజీవి రాఘవ్కు, అలాగే దొంతులూరి సూర్య ప్రతాప్ దేవ్ సుమలతల గారి పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రూపనిచ్చి వివాహము జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. రాజు, పెద్ద అమ్మాయి గారు, ఈ దక్షిణ పంతులు గారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. రఘుబాబు మీరు కూడా. అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెలా మనసంతా పిన్ని, ఇంక నేను వెళ్ళొచ్చా? అలాగేనమ్మా. లగ్నపత్రిక కూడా రాయటం అయిపోయింది. నేను త్వరలోనే మా ఇంటికి తీసుకువెళ్తాం. సోదమిని కూర్చోండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. పోయిందనుకున్న కంకణం దొరికింది. ఎంగేజ్మెంట్ లాగా డిస్టర్బ్ అవ్వకుండా ప్రశాంతంగా లగ్న పత్రిక రాసుకున్నారు. ఇక మీ పెళ్ళి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను అమ్మాయి గారు. ఇంకొద్ది రోజులు పోతే మీరు మీ అత్తగారింటికి వెళ్ళిపోతారు. సంతోషంగా ఉంటారు. నేనే ఒంటరినైపోతాను. మీలాగా నన్ను రైస్ పీస్ అని ఎవ్వరూ పిలవరు.
మేకవన్న పులి అంటూ ఎవ్వరూ ఏడిపించరు. కొత్తలో చాలా కష్టంగానే ఉంటుందనుకోండి, కానీ మీకే కష్టం రాకుండా ఉంటారు కదా, అంతకంటే కావాల్సింది ఏముందిలేండి. ఏంటి అమ్మాయి గారు, నేను ఇంత మాట్లాడుతున్నా మీరేమీ మాట్లాడడం లేదు? అక్కకి పెదనాన్నని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు కదా రాజు, అందుకే పాపం చాలా డల్లుగా ఉంది. అవునా? మీకే కాదు, ఏ ఆడపిల్లకైనా అలాగే ఉంటుందంట కదా. మీ అత్తగారు చెప్తున్నారు కదా, తప్పదు అమ్మాయి గారు. అమ్మాయి గారు వెళ్ళిపోతారంటే నాకే ఇంత బాధగా ఉంది. పెద్దయ్యని వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే అమ్మాయి గారికి మాత్రం బాధగా ఉండదా ఏంటి? నువ్వెందుకు ఏడుస్తున్నావు రాజు? నన్ను ఇంక తిట్టేవాళ్ళు ఎవరుంటారు పింకీ? అక్క వెళ్ళిపోతే నేను కూడా ఎలా ఉండాలో అర్థం కావట్లేదు రాజు. దయచేసి ఈ పెళ్ళి ఆపేయండి నాన్న. మీరు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, నేను మాత్రం మీ కళ్ళెదురుగానే ఉండాలి. చూస్తుండగానే ఒక్కొక్కటి జరిగిపోతున్నాయి మమ్మీ. మనం ఇలా ఏమీ చేయకుండా చూస్తూ ఉంటే ఆ పెళ్లి కూడా జరిగిపోతుంది మమ్మీ. నేనుండగా రూపని ఇంకొకడిని పెళ్లి చేసుకొనిస్తానా? రూప ఎక్కడికి పోదు, ఈ ఆస్తి ఎక్కడికి పోదు. ఇప్పుడు నా అసలైన తెలివితేటలేంటో చూపించుకునే టైం వచ్చిందిరా. ఇక ఈ పెళ్లి జరగదు పుత్ర. డోంట్ వరీ. సంగతి తెలిసాక మన పిల్లకేరే పిలిచి వెళ్ళి తొందరపడ్డాను, కానీ ఆ సంబంధం తప్పిపోయినది. కానీ పిల్లలు ఒక్కళ్ళొక్కళ్ళు మర్చిపోలేకపోతున్నారయ్యా. యావయో ఈడుకోకున్నావేటి? అన్నానికి రావా ఏటి? ఆకలిగా నీదే ముచ్చాలు. ఏటయ్యా ఏదో ఆలస్యత కూకున్నావు? మన పక్కీదిలో సోరయలేడు, ఆయన కూతురు చచ్చిపోనాది. అయ్యో, బంగారం లాంటి పిల్ల మన వరాలతోటిదే కదయ్యా, బాగానే చదువుకుంటాది. ఏటైనాది? ప్రేమించినోడిని కాదని ఎవడికో ఇచ్చి బలవంతంగా పెళ్లి చేస్తే అత్తారింటోనే ఊరేసుకొని చచ్చిపోనాదంట. మన వరాలను కూడా ప్రేమించినోడికి చెయ్యకుండా ఇంకెవడికో ఇచ్చి చేస్తే అట్టగే చేసుద్దేమోనని భయంగా ఉందే ముచ్చాలు. అట్టాను మాకయ్యా. పేదరికం పిల్లల మీద ఉన్న ప్రేమని చంపేస్తుంది, పిల్లల ప్రేమని చంపేస్తుంది. మన వరాలు కూడా అట్టగే చేసుకుంటే మనం ఎలాగ బతుకుతామే ముచ్చాలు? లేదయ్యా, నేను పల్లె సోళ్ళమ్మతో చెప్పేశాను, నా కూతుర్ని నీ కొడుక్కి చేసుకుంటేనే నీ కూతుర్ని నా కొడుక్కి చేసుకుంటానని చెప్పేశానయ్యా. ఆవిడేముందే మరి? ఆలోచించి చెప్తానంది. ఈలోగా మన మనవరాలు ఆసుపత్రి పాలైంది కదా, నేను మళ్ళా ఆ ఊసి ఎత్తలేదు. మనం ఇప్పుడే వెళ్ళి అడుగుదామే. నాకెందుకో నా మనసులో లేదు. బిడ్డ సంతోషం కన్నా మనకేటి కావాలి చెప్పు? వాళ్ళ కూతురు సంతోషం కోసం మన రాజుకి ఇచ్చి చేయడానికి ఒప్పుకోలా? ఇది ఒప్పుకొని తీరాలా? అవునయ్యా, ఇప్పుడైతే ఇంట్లో ఒక్కతే ఉంది, ఇళ్ళు అడుగుదాం పదా. 1, 2, 3. వదిన గారు. అబ్బో, ఏంది ఇద్దరు కలిసి ఇట్లొచ్చిరు? ఏదో పనిలో ఉన్నట్టున్నా వదినా. ఏం పని? మా అన్నుల పని.
సగం మంది సిట్టి గట్టిరు, సగం మంది సాతా ఇస్తురు. సిట్టి గట్టినోడు ఊకుంటాడా? ఫోన్లు చేసి ఇంకా ఇయ్యవేందని దిమాగ్ ఖరాబ్ చేస్తురు. ఇంట్లో పైసలు తీసి మంట్ల పోసుడే గీ చిట్టీలంటే. అది సరే గాని నా లొల్లి ఎప్పుడుండేటిదేలే. మీరేందొదినే ఈ టైంలో గిట్లొచ్చిరు? మీ అన్న కూడా లేకపాయే. అదే వదినా, నీతో మాట్లాడాను కదా, వరలక్ష్మి మల్లేష్ల పెళ్లి సంగతి. ఏంది? ఇప్పటికే బిడ్డనిస్తానని ఒప్పుకొని బొందల వన్నాను. మళ్ళీ నీ బిడ్డని చేసుకుంటే నాకేమొస్తుంది మన్ను? ఇగో వదినే, నువ్వెన్నైనా చెప్పు, నా కొడుకుకి ₹1,00,00,000 సంబంధాలు వస్తుంటే వాటిని వదులుకొని నీ బిడ్డని మాత్రం చేసుకునేటిదే లేదు. ఇంకోసారి అడక్కుర్రి. అమ్మా 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 అమ్మా, అంత కఠినంగా మాట్లాడకమ్మా. మీ కూతురు లాంటిదే నా కూతురు కూడా గందా. మీ కూతురు మనసు పడ్డోడికి ఇచ్చి చేస్తున్నప్పుడు నా కూతురు మనసు పడ్డోడికి ఇచ్చి చెయ్యాలని మాకు ఉంటది కదమ్మా. ఏంది? నా కూతురు నీ కూతురు ఒక్కటేనా? నా బిడ్డ నీ కొడుకుని ఇష్టపడితే ఏమియ్యకుండానే లగ్గం చేస్తానా? బట్టలు పెట్టనా, బంగారం పెట్టనా, వెండి పెట్టనా, బొచ్చలు, బోళ్ళు, మంచాలు, బీర్వాలు ఇన్ని వెట్టి చేస్తా. నువ్విందులో ఏదైనా వెట్టి చేస్తావా? తల తాకట్టెట్టైనా నేను రాజు మీరు అడిగినవన్నీ పెడతాం, కాదనకండమ్మా. నువ్వంత గట్టిగా కూసోమాకు వదినా. మన పిల్లల సంతోషమే మనకి ముఖ్యం. మల్లేష్ కూడా నా బిడ్డను తప్ప ఎవరిని చేసుకోనని అంటున్నాడు వదినా. ఆడో పాగలగాడు. ఆడ్నెట్ల దారికి దేవాలనో నాకు బాగా తెలుసు గాని గిట్లా కిరికిరి చేయకుండా పోండ్రి. మీ పిల్ల వద్దు, మీ జల్లా వద్దు. మెల్ల మెల్లగా వచ్చిండే, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండే, నన్నే ఎత్తుకుపోయాడే. ఈరోజు తొందరగా వచ్చినట్టున్నావు. నువ్వేంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? మా దోస్తుకు పెళ్లి కుదిరింది, పోయి మాట్లాడేసి వస్తున్నా. ఏందో నా తోటోళ్ళంతా పెళ్లి కుదిరి అత్తారింటికి పోతుండ్రు. రేణుక, ఇద్దరూ కలిసి వస్తున్నారా? అంత రాతలేదులే వదినా. అత్త మామ ఏం చేస్తుండ్రు? మీ ఇంటికే వెళ్ళినట్టున్నారు. ఇందాక మెట్లెక్కుతుంటే వరాలు చూసిందట. ఆహా, ఈ టైంలో వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు? చూసొస్తానుండక్క. ఎన్నడూ లేంది మీ వాళ్ళందరూ మా ఇంటికి వస్తుండ్రు. బయట వాన పడుతుందేమో. రాజు, మీరు పెండ్లి సంగతి మర్చిపోండ్రి. పిల్లకి ఆపరేషన్ అంటే పరేషాన్ అవుతారని 10 లక్షల అప్పిచ్చిన, కాగితం కూడా రాయించుకున్నా. ముందు మీరు గా అప్పుని కట్టుండ్రి. ఇప్పటికిప్పుడు ఆపునెందుకు గుర్తు చేస్తున్నావు వదినా? పెండ్లి లేదు, ఏం లేదు. నా బిడ్డని నీ కొడుకు చేసుకున్ననాడు చేసుకుంటాడు, చేసుకోకపోతే దరిద్రం పోయిందనుకుంటా. నా కొడుక్కి మాత్రం నేను మీ బిడ్డని చేసుకోను. ముందు గా అప్పు సంగతి చెప్పుండ్రి. ఎప్పుడు ఇస్తారు, ఎట్లిస్తారు? ఎంత తెలివైందానమ్మా. బిడ్డను చేసుకోమని అడిగితే డబ్బుతో లింక్ ఎడతావా? ఇది నీకు న్యాయం కాదమ్మా. ఓ రాజు, నిన్నే అడిగేది, చెప్పవేంది? మీరిద్దరేంటి నాన్న ఇక్కడున్నారు? ఏటినేదిరా, ఏటి తోచట్లేదని ఇక్కడికి వచ్చినాం అంతే. అయ్యా, నాయన కూడా వచ్చినాడు కదా, అందరం కలిసి భోంచేద్దాం పద. చాయ్ తాగిపోండ్రి. వాళ్ళు అన్నం తింటామంటుంటే నువ్వు చాయ్ బొట్టు పోస్తానంటావేందే? ఏందొదినే, చాయ్ పెట్టమంటారా? ఇప్పుడు నువ్వు మంట పెట్టి మళ్ళీ టీ ఎక్కడ పెడతావులే వదినా. రాయ్. దయచేసి ఈ పెళ్ళి ఆపేయండి నాన్న.
పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రూపనిచ్చి వివాహము జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదని అంత చెప్పినా మీ మనసు కరగలేదా నాన్న? అయినా లగ్న పత్రిక రాయించారంటే మీరు చెప్పిందే నిజవా? ఎప్పుడెప్పుడు నన్ను వదిలించుకోవాలా అని చూస్తున్నారా? ఈ జన్మలో నేను మీకు దగ్గర అవ్వలేనా నాన్న? రూపా, అమ్మ రూపా, భోజనానికి రమ్మంటే రాలేదు. పిన్ని, ఒక పూట పింకీ భోజనం చేయకపోతే నువ్వెంత బాధపడతావు? కానీ నేను తిన్నానో లేదో కూడా మా నాన్నకు అనవసరం.